వైబ్రెంట్ విజయవాడ నిర్వహిస్తున్న ఉత్సవ కార్యక్రమంలో ఈరోజు పున్నమి ఘాట్లో వివిధ రకాలుగా స్టేజ్లు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒక చోట కేజీ నృత్యం, మరో చోట డప్పు కళాకారులతో నృత్యం, మరో చోట సింగర్స్తో సింగర్స్తో కూడా కొన్ని చోట్ల లైవ్ పర్ఫార్మెన్స్ పెడుతున్నారు. ఇప్పుడు వివిధ చూడండి, ఇక్కడ ఒక ఒక పర్ఫార్మెన్స్ పెట్టే చోట ఇంకో చోట వేరే కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. అదేవిధంగా ఇక్కడ స్టాల్స్ పెట్టడానికి కూడా వివిధ స్టాల్స్కి ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ స్టాల్స్ కూడా వివిధ రకాలుగా పెట్టుకోవడానికి జరుగుతుందన్నమాట. ఇక్కడ చూస్తుంటే పనులు కూడా చాలా చాలా ఫాస్ట్గా నిర్వహిస్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ కార్యక్రమాలు నిర్వహించడానికి ఇక్కడ ఒక 1000 మంది నుంచి 2000 మంది దాకా పనులు చేస్తూ ఉంటున్నారు. అదేవిధంగా సాయంత్రం జరిగే లైవ్ పర్ఫార్మెన్స్కి కొన్ని సెట్టింగ్స్ కూడా చేయడం జరిగిందనమాట. ఈ సెట్టింగ్స్ ఏంటి, అసలు ఎలా ఉన్నాయి, ఇక్కడ ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారనేది కూడా అక్కడ నిర్వాహకులతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వైబ్రెంట్ విజయవాడ మరియు పున్నమి ఘాట్లో మనతో పాటు ఉన్నారు స్టేట్ మైనార్టీ సెల్ స్టేట్ ప్రధాన కార్యదర్శి ఎస్ఎం ఫైజన్ ఉన్నారు. ఫైజన్ గారితో అసలు ఈ వైబ్రెంట్ విజయవాడ ఎలా జరుపుతున్నారు, ఏంటి, ఈ కార్యక్రమాలు ఎలా ఉండబోతుంది అనేది కూడా తెలుసుకుందాం. సార్, ఇక్కడ వైబ్రెంట్ విజయవాడ అని చెప్పేసి నిర్వహిస్తున్నారు. ఈ పున్నమి ఘాట్లో వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి, ఏమిటి? ఈ కార్యక్రమాలు ఈరోజు ఒక విజయవాడ, అమరావతి కాదు, ఢిల్లీ నగరం నుంచి, అంటే మన ఆంధ్ర రాజధాని నుంచి మన భారతదేశ రాజధాని ఢిల్లీ దాకా కూడా ఈ విజయవాడ ఉత్సవ వైబ్రేట్ అనేది చాలా గ్రాండ్గా, అంటే ఎవరూ చేసి ఉండరు, నా భూతో నా భవిష్యత్తు అనే విధానంతో ఈరోజు మన విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని గారు ఈ ప్రోగ్రాంని తీసుకుని ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఎంతో గొప్పగా ఈ చేస్తున్నటువంటి కార్యక్రమం ఎవరు నాకు తెలిసి ఇంతవరకు ఈ దసరా వస్తుంది. దసరా అంటేనే సరదా అంటేనే దసరా ఉత్సవాలు అనేది ప్రతి సంవత్సరం చేస్తుంటారు. ఎన్నో దసరాలు చేస్తుంటాం, కానీ మన విజయవాడకి ఎప్పుడా అని ఎదురు చూసినటువంటి ఈ విజయవాడ ఉత్సవం అనేది ప్రతి ఒక్కరు విజయవాడ నగరం నుంచే కాదు, రాష్ట్రం మొత్తం నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి, అంటే హైదరాబాద్ నుంచి కానీ ఇతర వేరే రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు ఇక్కడికి విజయవాడకు వచ్చి ఈ అమ్మవారిని దర్శించుకొని విజయవాడలో ఉన్నటువంటి ఈ ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా ఎలా చేస్తున్నారు, ఎలా చూస్తున్నారు అనేది ఓ సినీ రంగం నుంచి కానీ, రాజకీయం నుంచి కానీ, ప్రతి విధంగా ప్రతి ఒక్కళ్ళు ఇక్కడికి వచ్చి ఈ ఉత్సవం అనేది చూడాలి. ఇది మన తెలుగు సంస్కృతి అనేది ఎప్పటి నుంచో తెలుగు ప్రజలకు పండగ. కనకదుర్గమ్మ వారి విజయవాడ అంటేనే కనకదుర్గమ్మ వారు అంటే విజయవాడలాగా ప్రతి ఒక్కటి ఇక్కడ పూజిస్తారు. ఇక్కడ కుల మతాలకు అతీతంగా, అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ అనేది కాకుండా విజయవాడలో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ కార్యక్రమాలను తిలకించడానికి ప్రతి ఒక్కరు వచ్చి చూడటానికి చాలా గ్రాండ్గా చేస్తున్నారు. ఈ ఉత్సవం చాలా అద్భుతంగా, ఎవరు చేసి ఉండరు. ఎప్పుడైనా మళ్ళీ చేసిన చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం పార్టీ, ఇలాంటి కేశినేని చిన్ని గారు లాంటి వాళ్ళే తప్ప వేరే వాళ్ళు ఎవరు చేయలేని విధంగా ఇచ్చేస్తున్నారు. ఓకే, ఇప్పుడు కొంతమంది విమర్శిస్తున్నారు, ఉత్సవం ఒక వ్యాపారం అయింది కానీ ఇక్కడ వాళ్ళకి లాభదాయకంగా వ్యాపారం చేస్తున్నారని చెప్పేసి వాళ్ళు కొంతమంది విమర్శిస్తున్నారు. దాని మీద మీ సమాధానం? అసలు ఈ 5 సంవత్సరాలు మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది, మీరు ఏం చేశారు? మీరు ఏదో అన్నట్టు అమ్మ పెట్టనివ్వదు, ఏదో తిననివ్వదు అనే విధానంతో ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అవాకులు చెవాకులు పేలుతున్నారు. అంటే ఈ ఎప్పుడైనా సరే వీళ్ళు ప్రతిదీ ఆపాలి, ప్రతి ఒక రాష్ట్రంలో ఉన్న అమరావతి ఇక్కడ రాకూడదు, ఇక్కడ వంటి పోలవరం రాకూడదు, ఈ రాష్ట్రానికి ఎటువంటి పేరు రాకూడదు, మన రాష్ట్రం ఎప్పుడు వెనక్కి వెళ్ళిపోవాలి, రాష్ట్రాన్ని మన 25-30 ఏళ్ళు ఎలాగో మీరు వెనక్కి తీసుకెళ్ళిపోయారు. ఈ 25-30 ఏళ్ళు తీసుకెళ్లిన రాష్ట్రాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు వచ్చి తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈరోజు అమరావతి కానివ్వండి, అటు పోలవరం కానివ్వండి, ప్రతి ఒక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వనరులు కూడా ప్రతి ఒక్కటి కూడా ఇవాళ డెవలప్ అయ్యి మన రాష్ట్రం వైపు, మన ఆంధ్రప్రదేశ్ వైపు ప్రతి ఒక్కరు కూడా ఇటు ఆంధ్రప్రదేశ్ అంటే అమరావతి అని చూసే విధంగా చంద్రబాబు నాయుడు గారు తీసుకొస్తున్నారు. చంద్రబాబు నాయుడు గారికి పేరు వస్తుంది, తెలుగుదేశం పార్టీకి పేరు వస్తుంది అనే ఒక కక్షతో, కుళ్ళుతో వాళ్ళు చూడలేని పరిస్థితి, అంటే వాళ్ళు చూడలేకపోతున్నారు. ఇంత అద్భుతంగా విజయవాడ, అమరావతి నగరం ఇలా అద్భుతం జరుగుతుంది, ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి, తెలుగుదేశం పార్టీకి మనం పట్టుకోలేము, తెలుగుదేశం పార్టీ ఏదో విధంగా అబద్ధపు మాటలు చెప్పి అబద్ధపు బూటకమైన విధానాలు చేసి దీన్ని ఆపేయాలి, ఈ అమరావతి ఇమేజ్ని దెబ్బతీయాలనే విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వాళ్ళు, వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పేటీఎం బ్యాచ్ చూస్తున్నారు అనేది మేము అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇదండి వాళ్ళు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు విమర్శిస్తారు కానీ వాళ్ళు చేసే పనులు కానీ వాళ్ళు ఏం లేదు అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. ఈరోజు మనతో దసరా ఉత్సవ కమిటీ మెంబర్ కాకు మల్లికార్జున యాదవ్ గారు ఉన్నారు. కాకు మల్లికార్జున యాదవ్ గారితో అసలు ఈ వైబ్రెంట్ విజయవాడ ఎలా నిర్వహిస్తున్నారు, ఈ ముఖ్యంగా పున్నమి ఘాట్లో నిర్వహించే కార్యక్రమాల గురించి కూడా ఆయనకి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ఇప్పుడు వైబ్రెంట్ విజయవాడ
ఉత్సవ్ ఎలా నిర్వహించబోతున్నారు? అసలు యాక్చువల్‌గా ఇక్కడ కొంతమంది విమర్శిస్తున్నారు. ఓన్లీ ఇది వ్యాపారం. ఈ వ్యాపారం చేసుకోవడానికే వాళ్ళు వైబ్రెంట్ విజయవాడ అని చెప్పేసి ఒక ఇది తీసుకొచ్చారని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. మేము ప్రతిసారి నిర్వహిస్తున్నాము. కానీ కనకదుర్గ దసరా ఉత్సవాలని చెప్పేసి పెడుతున్నారు. ఈసారి వాళ్ళు వైబ్రెంట్ విజయవాడ అని చెప్పేసి వాళ్ళు పెట్టి ఏదో వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి ఇది జరుగుతుందని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అది ఎంతవరకు నిజం? అసలు ఎలా నిర్వహించబోతున్నారు ఏంటి? ఈ అవగాహన లేనటువంటి వ్యక్తులు మాట్లాడేటువంటి చౌకబారు మాటలవి. అమ్మల గన్నమ్మ, బెజవాడ కనకదుర్గమ్మ కొండపై వేంచేస్తుంది. అమ్మవారిని లక్షలాది మంది వచ్చి దర్శనం చేసుకుంటారు. దర్శనం చేసుకున్నటువంటి భక్తులు ఇటు 2 కిలోమీటర్లు అటు 2 కిలోమీటర్లు లైన్లో నుంచొని వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని నేరుగా వాళ్ళ గమ్యస్థానానికి వెళ్ళేటువంటి పొజిషన్ మన విజయవాడకు ప్రస్తుతానికి ఉంది. వీళ్ళకి విజయవాడ అందరూ ఈ ఉత్సవాల్లో కొంతమంది అక్కడికి వెళ్ళేటప్పుడు టైం అయితేనో లేకపోతే కుదరదనో ఇది చాలా ఇది ఉండేదాన్ని. విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ చిన్ని గారు ఈ విజయవాడ ప్రైడ్, ఈ విజయవాడ గొప్పతనాన్ని రాష్ట్రం అంతా తెలిసే విధంగా మైసూర్ లాంటి ఇప్పుడు దసరా ఉత్సవాలు అనగానే మైసూర్ వెళ్ళాలనుకుంటారు, ప్లాన్ చేసుకుంటారు ఫ్యామిలీస్ ముందు నుంచే. అట్లాగే విజయవాడకు ప్లాన్ చేసుకునే విధంగా విజయవాడ ఉత్సవాన్ని ప్రపంచంలోనే అత్యద్భుతమైనటువంటి ఉత్సవంగా, ఒక పక్క హెలికాప్టర్ రైడ్స్, ఒక పక్క ఫైర్, దీంతో ఒక అద్భుతమైనటువంటి ఓపెనింగ్కి ఇది ఉంటుంది. అదేవిధంగా ఫ్లడ్ ఉంది కాబట్టి బోటు ఇది ఆపారు, లేదనుకుంటే బోటు షికారు. అట్లాగే వివిధ ఈవెంట్స్, అమ్మవారి భక్తులు అమ్మవారి గుడిలో దర్శనం చేసుకొని నేరుగా ఇలా పొద్దున్నే వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటారు. ఇట్లా వచ్చేసి ఈ విజయవాడ ఉత్సవంలో జరిగేటువంటి ప్రపంచ స్థాయి ఎగ్జిబిషన్ దీన్ని చూసుకొని కన్నుల పండగగా మేము ఈ సంవత్సరం 2025 దసరా ఉత్సవాలకి కనకదుర్గమ్మ దర్శనం చేసుకున్నాం. విజయవాడలో విజయవాడ ఉత్సవాన్ని చూసి వచ్చామని పిల్లలకు కానీ, దీంట్లో అగ్రికల్చర్ ఎగ్జిబిషన్ ఉంది, హెల్త్ ఎగ్జిబిషన్ ఉంది, అదేవిధంగా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ఉంది. ఇందులో పిల్లలకు కావాల్సినటువంటి అనేక రకాలైనటువంటి ఆట ఇది ఉన్నాయి. వీళ్ళందరికి సంబంధించిన స్టాల్స్ ఉన్నాయి. వీటన్నిటినీ రాష్ట్రంలో నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి కూడా విజయవాడ దసరా అంటే విజయవాడ వెళ్ళాలి, విజయవాడ అమ్మవారిని దర్శనం చేసుకోవాలి, కనకదుర్గమ్మని, విజయవాడ ఉత్సవాన్ని చూడాలి అనేటువంటి ఒక గొప్ప ఇది ఖర్చుతో కూడిన పని. వాడు తెలియక ఏదో సంపాదన అంటున్నారు. ఎన్ని కోట్లు ఖర్చు అవుతండి మాటల. ఎవరన్నా పెట్టి ఈ విజయవాడ గొప్పతనాన్ని చూపించాలనుకున్నారా? ఇదివరకు రాజకీయ రాజధాని ఇది విజయవాడ, సినిమా రాజధాని విజయవాడ, సాహితీ రాజధాని విజయవాడ. ఇవాళ విజయవాడ వస్తే మీరు చెప్పండి, ఏదైనా ఎంటర్టైన్మెంట్ చేసేటువంటి ఆలోచన ఎవరన్నా చేశారా? గొప్పగా ఆలోచన చేసినటువంటి కేశినేని శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారిని, వారితో పాటు ఆర్గనైజ్ చేస్తున్నటువంటి పట్టాభి గారిని మనం ఎంతో అభినందించాలి. ఇందులో ఆదాయం అనేటువంటి పదాన్ని వాడేవాళ్ళు చాలా కురస మనుషులు నా దృష్టిలో. అంటే బుర్ర ఎదగని వాళ్ళు మాట్లాడేటువంటి మాటలుగా నేను అభివర్ణిస్తా. ఇవాళ విజయవాడని ఒక గొప్ప ఇవాళ ఎగ్జిబిషన్లో విజయవాడ మొదటి నుంచి ఈ రోజు దాకా ఉన్నటువంటి విజయవాడ చరిత్రనంతా కూడా ఒక డాక్యుమెంట్ రూపంలో, ఫిలిం రూపంలో, ఒక ఎగ్జిబిషన్ రూపంలో బ్లాక్ అండ్ వైట్ ఫొటోస్ నుంచి విజయవాడ మొత్తం అవగాహన వచ్చేటట్టు ఒక స్టాల్ ఉంది. ఒక పక్క రకరకాల ఎంటర్టైన్మెంట్స్ ఇవి ఉన్నాయి. ఈ విజయవాడ దీన్ని చూసే వాళ్ళకి తెలుసుద్ది. ఆ విమర్శించే వాళ్ళు కూడా ఒకసారి వచ్చి వీటన్నిటిని విజిట్ చేస్తే ఇది ఆదాయం కోసం చేశారా, విజయవాడ ప్రజల యొక్క ఆకాంక్షను తీర్చడానికి గొప్ప ప్రైడ్, గర్వంగా నేను విజయవాడలో ఉత్సవానికి వెళ్ళాను, నేను విజయవాడలో ఉన్నాను, మా విజయవాడ అని చెప్పుకునే విధంగా ఉంటుందా అనేది వాళ్ళకే అర్థం అవుతుంది. ఇప్పుడు ఇక్కడ ఎలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు? విజయవాడలో ఈ రోజు నుంచి తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఒక పక్క క్లాసికల్ డ్యాన్సెస్, బుర్ర కథలు, తోలు బొమ్మలాటలు, ఇవి ఒక సెక్టర్ ఉంటాయి. 8 గంటల నుంచి పౌరాణిక నాటకాలు, అదేవిధంగా సాంఘిక నాటకాలు ఆ సెక్షన్ ఉంటుంది. నాటక అకాడమీ వాళ్ళు, కల్చరల్ కమిషన్ వాళ్ళు ఆ విధమైనటువంటి కల్చరల్ ప్రోగ్రామ్స్ని ఘంటసాల సంగీత కళాశాల తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏర్పాటు చేశారు. ఈ పున్నమి ఘాటు వచ్చేటప్పటికి ఇక్కడ కూడా నవదుర్గలు, డ్రోన్ షో, అమ్మవారు ఏ రోజు అవతారం ఆ రోజు ఆకాశంలో అది పెద్ద కన్నులకి అది తెలిసిన వాళ్ళే ఆ అనుభూతిని పొందగలరు.
ఈ కృష్ణానది మీద పరవళ్ళు దొక్కుతున్నటువంటి ఈ ప్రవాహం పైనుంచి కనకదుర్గమ్మ వారు ఈరోజు అమ్మవారి గుడిలో ఏ విధమైనటువంటి అవతారంలో దర్శనమిచ్చారో ఆ అవతారాన్ని డ్రోన్స్ ద్వారా ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇందులో ఎవరికి ఆదాయం అండి? ప్రజలకి చక్కటి అమ్మవారి రూపాన్ని ఆకాశం అంత ఎత్తులో డ్రోన్స్ ద్వారా చూపిస్తూ ఉంటే కన్నుల విందుగా చూడని కళ్ళు కల్లేనా? అంటే తెలియని వాళ్ళు మాట్లాడేదే తప్ప అది చూస్తేనే ఆ అనుభూతి ఆనందం కలుగుతుంది. ఇదండి కాకు మల్లికార్జున యాదవ్ గారు చెప్తున్నారు. ఇక్కడ వాళ్ళు చెప్పేది ఏంటంటే చూసే వాళ్ళకి ఆ అనుభూతి తెలుస్తుంది తప్ప వాళ్ళు విమర్శించేది 100 రకాలుగా విమర్శిస్తారు. వాటికి మేము పట్టించుకునే స్థితిలో మేము లేము. ఇది మాకు ఆదాయం కాదు, మేము ఖర్చు పెట్టి వైబ్రెంట్ విజయవాడ సొసైటీ ద్వారా ఖర్చు పెట్టి ఇంత భారీ ఎత్తున ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఆయన విహారీ మీడియాతో తెలియజేశారు.